రేపు మీ మ్యారేజ్ డే, పెళ్లి రోజు అత్తయ్య. నిన్ను ఇంట్లోంచి గెంటేసే రోజు దగ్గరలోనే ఉంది. నొప్పించి నేను కుదిర్చిన పెళ్లి ఆగిపోయింది. వదిలేసే, ఈసారి నీ పెళ్లి నేను చేస్తానక్క. ప్రామిస్. కృష్ణవేణి, ఏంటక్క? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదక్క. నాకు తెలుసు నువ్వెందుకలా ఉన్నావో. అవును కృష్ణవేణి, 24 గంటల ముందు మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచిస్తున్నావు కదా? అవునక్క, అదే ఆలోచిస్తున్నాను. అనుక్షణం ఏమవుతుందోనని భయపడ్డాం. నేనైతే నాన్నకేమవుతుందోనని వణికిపోయాను కృష్ణవేణి. 30 లక్షల డబ్బులు ఎలా కట్టాలో తెలియక సతమతమయ్యాం. నువ్వైతే ధైర్యంగా అటు ఇటు తిరిగావు గాని, అమ్మో, అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు కృష్ణవేణి. అక్క, నేనుండగా ఇంటి సంతోషాలు ఎక్కడికి పోవు. ఎప్పటికీ ఇల్లు సుఖ సంతోషాలతోనే ఉంటుంది. అంతేకాదు, నువ్వు కోరుకున్నట్టుగానే మనిద్దరం ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్తున్నాం. మనలాగే అన్న తమ్ముళ్ళుగా ఉన్న బావమరుదుల్ని పెళ్లి చేసుకుంటున్నాం. 2 రోజులు ఓపిక పట్టు. ఆ శుభవార్త కూడా నేను చెప్తాను. ఆ రోజు నువ్వు ఎంత ఆనందపడతావో మాటల్లో చెప్పలేను. అక్క. ఏంటి కృష్ణవేణి? నేనొక మాట అడగనా? అడుగు. నీ పెళ్లి నేను చేస్తానని ప్రామిస్ చేశాను, గుర్తుందా? అవును, ఆ రోజు చాలా ఎగ్జైటింగ్ గా అన్నావు, గుర్తుంది. నేను చూసిన పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే? నువ్వు నాకు పెళ్లి కొడుకుని చూస్తే మీ మావయ్య కంటే మంచి కూరలని తీసుకొస్తావని నమ్మకం ఉంది. నిజంగా? కృష్ణవేణి, నాకెలాంటి వాడు కావాలో నాకన్నా నీకే బాగా తెలుసు. థ్యాంక్స్ అక్క. అవును, పెళ్లి కొడుకుని చూసినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి కృష్ణవేణి? ఏం లేదక్క, మనిద్దరం ఒకే ఇంటికి కోడలుగా వెళ్దామన్నావు కదా. నేనా మాట అంటే వరుసలు కుదరవు, అదెప్పటికీ జరగదు అన్నావు కదా. ఆ రోజు అన్నాను. ఈ రోజు నువ్వన్నదే జరుగుతుందేమో, ఎవరికి తెలుసు. కృష్ణవేణి, నేను నీకు ముందే చెప్తున్నాను, అలాంటి ఛాన్స్ కనుక ఉంటే నాకన్నా అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండరు. లైఫ్ లాంగ్ తోడుకోడళ్ళుగా, అక్క చెల్లెలుగా కలిసుండొచ్చుగా. అక్క, ఆ అదృష్టం ఆల్రెడీ మనల్ని వరించిందక్క. మనం తోడికోడలం అవుతున్నాం. నీకు కాబోయే భర్త పేరు అరవింద్. నీకు ఖచ్చితంగా నచ్చుతారు. త్వరలో నీకు అన్ని విషయాలు తెలుస్తాయక్క.
సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్క. ఏవే కడప చంద్రకళ, రా పెద్దమ్మా. ఏం చేస్తున్నావే? అదే పెద్దమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రసాదం చేస్తాండ్లా. ప్రసాదం శుచిగా శుభ్రంగా చేయాలి. జాగ్రత్త, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలుసులే పెద్దమ్మా. ఏం తెలుసే నీకు? సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దాని అర్థం పరమార్థం ఏంటో చెప్పు నాకు. ఏందే మొహం అట్ట పెట్టినావు? పెద్దమ్మా, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. సత్యనారాయణ స్వామి వ్రతం గురించి నాకేం తెలియదు పెద్దమ్మా. పెద్ద తెలిసిందల్లా తలూపావు. తొందరగా కానీ, పంతులు గారు వచ్చే టైం అయింది. అవును చంద్రకళ, ఆ బ్యాంకు డబ్బుల సంగతి చెప్పవేందే? పెద్దమ్మా, నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాండ్లా, నన్ను కదిలేబాకు ఎల్లు. సర్లే, తొందరగా కానీ. ఈ పెద్దమ్మని ఇంట్లో నుంచి తొందరగా పంపిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అయ్యా, ఇక సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభిస్తాను, సావధానంగా వినండి. అలాగే పంతులు గారు. ఇదిగోండి పంతులు గారు, అసలు వ్రతం ఎందుకు చేస్తారో దానివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తారా? ఏమే బెనిఫిట్ కాదే, బెనిఫిట్ బెనిఫిట్ అనాలి. అదేలేవయ్యా, ఫలమేంది అని అడుగుతాండా. నారద మహర్షుల వారు 14 లోకాలు సంచరిస్తూ భూలోకంలో ఉన్న మానవులు పాపకర్మ ఫలంగా కష్టాలను అనుభవిస్తున్నారు, వాళ్ళ కష్టాలు తీరే మార్గం చెప్పమని విష్ణుమూర్తిని వేడుకున్నారట. అప్పుడు ప్రసన్నుడైన విష్ణుమూర్తి, నారద, కోరిన కోర్కెలు తీర్చే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ వ్రతానికి మించిన వ్రతరాజం వేరొకటి లేదని సెలవిచ్చారుట. సత్యనారాయణ స్వామి వ్రతం అతి సులభమైనది. ఆ వ్రతాన్ని ఆచరిస్తే దుఃఖాలు శోకాలు నశిస్తాయి, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి, సౌభాగ్య సంతానాలు సిద్ధించి సర్వదా విజయం చేకూరుతుందని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ఉపదేశించాడట.
దానివల్ల దుఃఖం శోకం అన్నీ పోతాయి. దుఃఖం శోకం రెండు ఒకటే కదా పంతులు గారు? లేదమ్మా, దుఃఖం వేరు శోకం వేరు. అదట్టగా అమ్మా, మానవులకు వచ్చే కష్టాల వల్ల కలిగేది దుఃఖము శోకము. లేనిదాని వల్ల కలిగే బాధ దుఃఖం. మనకి ఫ్రిడ్జ్ లేదు, ఎదురింటి వాళ్ళకి పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. మనకి బంగారు గాజులు లేవు, ఎదురింటి ఆవిడ ఒంటి నిండా బంగారం దింపుకుంది. ఇదంతా దుఃఖం అన్నమాట. భలే చెప్పారు పంతులు గారు. ఏమే కడప చంద్రకళ, నువ్వు ఆ రకమే కదా? అది లేదు ఇది లేదని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. ఇకపోతే శోకం అంటే ఉన్నది పోతే కలిగేది శోకం అన్నమాట. ఇది మనందరికీ తెలిసిందే. అలా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని కష్టాలు పోతాయి, ధనధాన్యాలు సమకూరుతాయి, సౌభాగ్యంతో కళకళలాడుతూ సంతాన ప్రాప్తితో ఆనందంగా ఉంటారు. అర్థమైనది పంతులు గారు. అయ్యా, దంపతులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. సరే గాని పంతులు గారు, అమ్మా. ఇంటి కోడలు ఇద్దరు తాళిబొట్లు జారిపోయాయి. ఆ మాంగళ్యధారణ కూడా మీరే చేయించేయండి. అలాగేనమ్మా. అంతేకాదు పంతులు గారు, మా అల్లుడి గారి పెళ్ళై నేటితో 25 ఏళ్ళు. అవును పంతులు గారు, మా బావగారికి సిల్వర్ జూబ్లీ హిల్స్ మ్యారేజ్ డే. ఏమే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ కూడా కలిపేసావంటే సిల్వర్ జూబ్లీ ఇయర్ అనాలి. ఏంటి జూబ్లీ ఇయర్ అనాలి. అదేలేవయ్యా. ఆ. మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీశా చతుష్పది అష్టాపదీ నవపదీ బహుశీ సహస్రాక్ష అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అల్లుడి గారు, మీకు వరానికి బట్టలు తెచ్చాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు అత్తయ్య గారు? పుట్టింటి నుంచి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టడం సాంప్రదాయం. అది పుట్టింటి గౌరవం కూడా. పెద్దమ్మా, మరి మాకు పెట్టవేంది? మీకు కూడా తెచ్చినా లేవే. ఏం తెచ్చినావు పెద్దమ్మా? నీకో కట్ పీస్ జాకెట్ ముక్క, చిన్నల్లుడికో కట్ డ్రాయరు. ఊరికి సరదా కన్నా లేవే. ఇద్దరికి తెచ్చాలే. అలివేణి, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మమ్మ.
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి. అయ్యా మీ ఉభయులు అత్తగారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. మీరు నిండి నూరేళ్లు చల్లగా ఉండాలి. ఎందుకే ఏడుస్తున్నా? ఇదిగో వారం, ఏ రోజైనా మీ అల్లుడు నన్ను తిట్టాడు, కొట్టాడు, నన్ను బాధ పెట్టాడని నాతో ఎప్పుడైనా చెప్పావా? భార్యని బంగారంలా చూసుకునే మనసున్న గొప్ప వ్యక్తి మీ ఆయన. దానికి సంతోషపడాలే కాని ఏడవకే వరం. నా అల్లుళ్ళంటి మంచి భర్త ఈ కాలపు ఆడపిల్లలకు దొరికితే అది ఎంత అదృష్టం. అమ్మా అలివేణి, నాన్నా, అరిటాకులు తెచ్చావా? అయ్యో నాన్నా, ఉదయం తోటకు వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తీసుకురామా, భోజనానికి టైం అయింది. అలాగే నాన్నా. ఏమైనా పాతికేళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా సుఖజీవనం చేస్తున్న మీ దంపతులిద్దరికీ మా శుభాకాంక్షలు. మావయ్య, మావయ్య, అత్తయ్య, మీ ఇద్దరికి సిల్వర్ జూబ్లీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మా కృష్ణవేణి, స్వీట్లు భోజనాలు ఓకే, మరి ఆట పాటలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? అవి లేకుండా ఎలా బాబాయ్? ఈ రోజు స్పెషల్ గా మా అత్తయ్య మావే డాన్స్ చేస్తున్నారు. నేను రెడీ. నేను వెళ్తాను. అమ్మమ్మ వదినా, మీరు అలా తప్పించి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు అన్నయ్య డాన్సెస్ చేయాల్సిందే. అంతే. ఆ డాన్స్ లేవో మీ అన్నదమ్ములిద్దరూ చెయ్యండి, మేం చూస్తాం. అరే వదినా,